సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో సిరీస్లో అంటే మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చి డ్రీమ్ వ్యూవర్లో ఉన్న ఈ హాట్స్పాట్స్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్గా. అంటే ప్రాబ్లీ మీరు ఇమేజ్ మ్యాప్స్ అని కూడా వీటిని పిలుస్తుంటారు. సో హాట్స్పాట్స్ ఇమేజ్ మ్యాప్స్ సేమ్ అన్నమాట. ఒక ఇమేజ్ పైన మనం బై డిఫాల్ట్ లింక్ ఇస్తే ఇమేజ్లో ఎక్కడ క్లిక్ చేసినా హైపర్ లింక్ అవుతుంది. కానీ ఈ హాట్స్పాట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పిక్చర్ని తీసుకుంటే ఈ లెసన్ 11 పైన క్లిక్ చేస్తే లెసన్ 11 రావాలి. ఈ డ్రీమ్ వ్యూవర్ పైన క్లిక్ చేస్తే డ్రీమ్ వ్యూవర్లో ఉన్న అన్ని టాపిక్స్ ఒక HTML పేజ్కి కనెక్ట్ అవ్వాలి. ఈ ఎడోబ్ డ్రీమ్ వ్యూవర్ CS6 అనే పర్టికులర్ ఏరియా మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఎడోబ్ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డౌన్లోడ్ పేజీ కనెక్ట్ అవ్వాలి. అంటే బేసిక్గా ఇది మొత్తం ఒకే పిక్చర్. ఈ పిక్చర్లో ఇండివిజువల్ పార్ట్స్కి నేను హైపర్ లింక్స్ ఇవ్వాలి అన్నప్పుడు మనం హాట్స్పాట్స్ యూజ్ చేస్తారు. సో ఒకసారి క్రియేట్ చేసిన హాట్స్పాట్స్ని ఇన్ కేసు మీరు ఎడిట్ చేయాలి అంటే దాని యొక్క సైజు పెంచాలి, లేదంటే హైపర్ లింక్ చేంజ్ చేయాలి, లేదంటే మూవ్ చేయాలి, లేదంటే రీసైజ్ చేయాలి, లేదంటే కాపీ చేయాలి అన్నప్పుడు మనం ఈ పాయింటర్ హాట్స్పాట్ వాడాలి. సో హాట్స్పాట్ క్రియేట్ చేయడానికి హాట్స్పాట్స్ టూల్ యూజ్ చేయాలి. సో బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ హాట్స్పాట్స్ ఉంటాయి. క్రియేట్ చేసిన హాట్స్పాట్స్ని ఎడిట్ చేయాలి అంటే పాయింటర్ హాట్స్పాట్ వాడాలి. ఓకే, సో ఒక్కసారి మనం డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సింపుల్ పేజ్ క్రియేట్ చేశాను. మాడిఫైలో పేజ్ ప్రాపర్టీస్ ప్రతి లెసన్లో చేసినట్టే లెఫ్ట్ రైట్ టాప్ బాటము కొంత మార్జిన్ ఇచ్చాను. అలాగే జార్జియా ఫాంట్ 24, టెక్స్ట్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ పేజ్ ప్రాపర్టీస్ అనే విండో ద్వారా మనం సెట్ చేయొచ్చు. లేదు అనుకుంటే Ctrl+J అనేది షార్ట్ కట్, లేదు అనుకుంటే మాడిఫైలో పేజ్ ప్రాపర్టీస్ అయినా యూజ్ చేయాలి. లేదంటే ఈ యొక్క రైట్ క్లిక్ ఇక్కడ దీన్ని కంటెక్స్ట్ మెనూ అంటారు, ఇక్కడ కూడా మనం ప్రాపర్టీస్ ద్వారా చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఒక సింపుల్ నావిగేషన్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000+60. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1000/60లో ఒక సింపుల్ రెక్టాంగిల్లో ఇక్కడ నేను పాత్ అనేది ఒకదాన్ని తీసుకొని ఈ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ క్లిక్ అండ్ డ్రాగ్ నావిగేషన్ లాగా. ఫైన్. ఇప్పుడు నేను Ctrl+Enter ఒక న్యూ లేయర్ తీసుకొని మీకు నచ్చిన ఒక గ్రేడియంట్ ఎల్లో, నెక్స్ట్ డార్క్ ఎల్లో, సో ఈ రెడ్ దాంతో ఇక్కడ నేను క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను. ఫైన్. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క రెక్టాంగిల్తో సో డివైడ్ వర్టికల్గా ఒక 6 పార్ట్స్ ఇచ్చాను. ఇది ఎందుకంటే తర్వాత నేను రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సింగిల్ రోతో 1 2 3 4 5. ఫైన్. ఒక న్యూ లేయర్ తీసుకొని దీనికి వైట్ కలర్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ స్లైసెస్ అనేటివి అవసరం లేదు కాబట్టి క్లియర్ స్లైసెస్. ఫైన్. అది నాకు డివైడ్ చేయడానికి వాడుకోవడానికి నేను ఫాలో అయిన మెథడ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక 36 పిక్సెల్స్లో హోమ్ 36 మరి హెవీగా కనబడుతుంది కాబట్టి 24 వాడదాం. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇక్కడ పెట్టాను. సో ఇది సెకండ్. సో దీన్ని అబౌట్ అస్, సో దీన్ని సో ఆల్ట్ డ్రాగ్ షార్ట్ కట్, సో గ్యాలరీ ఈ మూవ్ టూల్తో మళ్ళా దీన్ని డూప్లికేట్. స్పెల్లింగ్స్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ అయ్యొద్దు. సో ఇక్కడ ప్రోడక్ట్స్, ఇక్కడ లొకేషన్స్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది మీ యొక్క ఆప్షనల్. ఇది ఈ నావిగేషన్ అనేది ప్రతి కంపెనీకి ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో రికమెండెడ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, కాంటాక్ట్ అస్ అనేది ఉంటుంది. ఈ మొత్తాన్ని నేను సేవ్ యాజ్ ఈ డెస్క్టాప్లో మన యొక్క మై సైట్స్లో ఈ ఇమేజెస్లో ఇక్కడ జేపీజీలో నావిగేషన్ అని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డ్రీమ్ వ్యూవర్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో సెలెక్ట్ ఇన్సర్ట్ ఇమేజ్, ఇక్కడ ఎన్ ఫర్ నావిగేషన్. ఓకే ఓకే, కానీ ఈ రైట్ క్లిక్లో పేజ్ ప్రాపర్టీస్లో ఈ కలర్ దీన్ని కాపీ చేసేసుకొని ఇదే ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్, ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేసి ఓకే ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ సేవ్ యాజ్ సేమ్ ఇమేజెస్, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాకు అలా బ్లెండ్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్లో. సో ఎస్ అనగానే ఓకే. ఇప్పుడు మీరు డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్ళారనుకోండి, ఆ వైట్ ప్యాచ్ అనేది కనపడదు. ఓకే ఫైన్. ఇలా
కానీ వైట్ లైన్స్ కనపడుతున్నాయి. ఈ వైట్ లైన్స్ కూడా మీకు వద్దు అనుకుంటే మీకు తెలుసు కదా ఎలా చేయాలనో. సే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ క్లిక్ సో ఇక్కడ నేను ఇన్వర్స్ డిలీట్, ఆ లైన్స్ కూడా వెళ్ళిపోతాయి. సో ఒపాసిటీ కూడా లైట్ చేద్దాం. సో మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో ఇది మీకు అంతా ఫోటోషాప్లో తెలిసి ఉండొచ్చు, బట్ టైం వేస్ట్ అవుతుంది అనుకోవద్దు. సో దట్ ఇది కూడా మీకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీకు చూడండి ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎల్, ఇప్పుడు నేను అబౌట్ అస్కి లింక్ ఇచ్చానంటే దీని అర్థం ఏంటంటే బేసిక్గా F12 బ్రౌజర్లో మీరు కాంటాక్ట్ అస్లో క్లిక్ చేసినా, లొకేషన్స్లో క్లిక్ చేసినా, ప్రోడక్ట్స్లో క్లిక్ చేసినా సేమ్ పేజ్ అబౌట్ అస్కి వెళ్తుంది. కానీ నాకు అలా కాకూడదు. నాకు ఏ పేజ్కి ఆ పేజ్ లింక్ ఉండాలి సపరేట్గా. సో ఆల్రెడీ నేను ఇచ్చిన ఈ లింక్ని నేను ప్రాపర్టీస్ ద్వారా డిలీట్ చేసేసి కంట్రోల్ F3 ప్రాపర్టీస్, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని హాట్స్పాట్ అంటారు. ఈ ఏరియాలో నాకు అబౌట్ అస్ రావాలి అడుగుతుంది. సో సెలెక్ట్ అబౌట్ అస్. ఓకే ఫైన్. సో ఈ హాట్స్పాట్స్తో దీన్నే నేను ఆల్ట్ లేదంటే కంట్రోల్ సి కంట్రోల్ వి ఇక్కడ చూడండి కాపీ పేస్ట్ అయిపోయింది. ఇది నాకేం చేస్తున్నానంటే ఇంకొక పేజీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి కాంటాక్ట్ అస్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ దీన్ని నేను మళ్ళీ కంట్రోల్ సి కంట్రోల్ వి ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్. ఈసారి నేనేం చేస్తున్నానంటే వేరే పేజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీకి వెళ్తున్నాను. సేవ్. ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఫైల్, ప్రివ్యూ, క్రోమ్. ఇప్పుడు చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఒక పేజ్కి వెళ్ళింది, అబౌట్ అస్ క్లిక్ చేస్తే ఒక పేజ్కి వెళ్ళింది, గ్యాలరీ మీద క్లిక్ చేస్తే గ్యాలరీ పేజ్కి వెళ్ళింది. సో దీన్ని హాట్స్పాట్స్ అంటారు. ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్లో కంట్రోల్ యూ క్లిక్ చేస్తే డ్రీమ్ వ్యూవర్ మనకు ఇన్బిల్డ్గా రాసిన కోడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక యూజ్ మ్యాప్ అనే ట్యాగ్ క్రియేట్ అయిపోయింది, అలాగే హైపర్ లింక్ ఆ పేజ్కి వెళ్ళిపోయింది, ఈవెన్ దాని యొక్క కోఆర్డినేట్స్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకున్నది, ప్లస్ ఏ టైప్ ఆఫ్ లింక్ ఇచ్చామో చూసుకుంటుంది, ప్లస్ దానికి ఒక నేము, దానికి ఒక ఐడి, ఇవన్నీ కూడా డ్రీమ్ వ్యూవర్ ఆటోమేటికల్గా జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇమేజ్ మ్యాప్స్. అలాగే మనకి ఇమేజ్ మ్యాప్స్ టోటల్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఇన్సర్ట్ చేశాను. సో ఈ ఇమేజ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ నేను సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్ అంటే ఈ ఏరియాలో సెలెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు http www.seo.skills.in అంటే మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్ కూడా పెట్టచ్చు. అలాగే ఇక్కడ ఒక ఇర్రెగ్యులర్ ఒక సింపుల్ ఒక ఫారెస్ట్ లాంటి ఏదన్నా ఏరియా ఉంది. ఈ ఏరియా క్లిక్ చేసినప్పుడు ఇంకొక పేజ్కి వెళ్ళాలని http www.google.earth.com. ఓకే. సో ఇన్ కేస్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మూవ్ చేసుకోవడానికి. సో ఇది పాలీగన్, ఇది సర్కిల్, మరి ఇదేంటి రెక్టాంగిల్ టూల్. సో రెక్టాంగిల్ టూల్ అది ఆటోమేటిక్గా ఒక విండో వస్తుంది ప్రతిసారి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ సేవ్ చేసి ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే F12 అనే షార్ట్ కట్తో ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేశాను, గూగుల్ ఎర్త్కి వెళ్ళింది. అది మీకు ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ ఈ ఏరియాలో సేమ్ అదే లింక్ వెళ్ళింది. అలాగే మీరు ఫైండ్ అవుట్ ఇదిగోండి ఇక్కడ ఉంది, అదిగో సర్కిల్ క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది. సో ఇది SEO స్కిల్స్. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ hotspots or image maps in Dreamweaver. So thank you very much. Stay tuned.